కాంట్రవర్సీని తెర మీదకు తెచ్చింది. పాత బండిని తుక్కు చేస్తే కొత్త వెహికల్ కు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. వెహికల్ స్క్రాప్ ఉత్తర్వులు త్వరలోనే జారీ చేస్తామని తెలియజేసింది. పైబడిన బైకు లేదా కారు తరచూ మొరాయిస్తే తుక్కు చేయాలని తెలంగాణ రవాణా శాఖ సూచిస్తోంది. అధిక ఇంధన వాడకం, ఫిట్నెస్ సరిగ్గా లేక ప్రమాదాలు గురైన వాహనాలను వాహనదారులే దగ్ధం చేస్తే రాయితీలు ఇస్తామని తెలియజేసింది. పైగా గ్రీన్ ట్యాక్స్ పేరుతో కట్టాల్సిన పన్ను భారం తప్పుతుందని సలహా ఇస్తోంది. ఓల్డ్ వెహికల్స్ తుక్కు కింద మార్చడం నిర్బంధం కానప్పటికీ 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. రెండో బండి కొంటే రిజిస్ట్రేషన్ సమయంలో అదనంగా మరో 2% పన్ను కట్టాలి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పాత బండిని తగలబెట్టాలని సూచిస్తోంది. కాలుష్య నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాహన తుక్కు విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఏపీ, గుజరాత్, యూపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఇప్పటికే దీనిని అమలు చేస్తున్నాయి. పాత వాహనాలను తుక్కు చేసే వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. పాత 2 వీలర్ ను తుక్కు చేసి కొత్త వెహికల్ కొంటే 1000 నుంచి 6-7 తగ్గిస్తారు. 4 చక్రాల వాహనాలు తుక్కు చేస్తే 15,000 నుంచి 50,000 వరకు ఇస్తారు. కొత్తగా కొన్న వాహనానికి వ్యక్తిగత అవసరాలకు వాడితే ఆన్ రోడ్ ప్రైస్ లో ఎక్స్ షోరూమ్ ధరతో పాటు లైఫ్ ట్యాక్స్ తగ్గిస్తారు. రవాణా వాహనం అయితే ప్రతి త్రైమాసికంలో చెల్లించే పన్నులో 10% చొప్పున 8 ఏళ్ల పాటు రాయితీ ఇస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.